వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మహానాడు 2025 కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా సమావేశం నిర్వహించబోతున్నారు. టీడీపీ మహానాడు కొనసాగుతున్న నేపథ్యంలో కింది స్థాయి క్యాడర్ను అలర్ట్ చేయబోతున్నారు జగన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపూరు నగర పంచాయతీ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమవుతారు. ఈ సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. 30 ఏళ్లకు పైగా దళితుల హక్కుల కోసం ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం ఉద్యమానికి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు నా ఆత్మీయుడు మందకృష్ణ మాదిగ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఆనందం కలిగించింది. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి మే 28ని ఇకపై ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకోవడం, ఆయన చేసిన రాజకీయ సామాజిక సంస్కరణలు ప్రజలకు వివరించడం జరుగుతోంది. ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా గుర్తించి ఆయన స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలన్నారు. ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అలాగే ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సహా కొందరు మంత్రులు జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలకు కౌంట్ డౌన్ మొదలైంది. క్వార్టర్ ఫైనల్ కు చేరిన 40 మంది అందాల భామలు ఫైనల్లో ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ ఛాలెంజ్ లో ఒకరు, టాలెంట్ ఛాలెంజ్ లో ఒకరు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 4, టాప్ మోడల్ పోటీలో 4, బ్యూటీ విత్ ఏ పర్సన్ విభాగం నుంచి 4, మొత్తం 14 మంది విజేతలై ఫస్ట్ ట్రాక్ పద్ధతిలో క్వార్టర్స్ కు చేరారు. మిగతా 26 మందిని అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా ఖండాల వారీగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండోనేషియా, వేల్స్ భామలు 2 పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఆ ప్రకారం టాప్ 40లో ఇప్పటి వరకు 12 బర్త్లు మాత్రమే ఖరారయ్యాయి. అంటే ఇంకా 28 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. టాప్ 40లో కూడా ఒక్కో ఖండం నుంచి 10 మంది ఉండేలా ఎంపిక చేస్తారు. ఆ తర్వాతి రౌండ్లో వీరిలోంచి టాప్ 20ని తీసుకుంటారు. ఒక్కొక్క ఖండం నుంచి 5 ఉంటారు. ఇక అంతిమ ఘట్టానికి ముందు టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి 2ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరే అంటే 4 అంతిమంగా కిరీటం కోసం మిగులుతారు. వీరిలో ఒకరు విజేతగా, మిగిలిన 3 1, 2, 3 రన్నరప్ గా నిలుస్తారు. ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 29న సమావేశాన్ని నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్లతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల గురించి సబ్ కమిటీ అధికారులు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంకు వివరించారు. 29న సబ్ కమిటీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారంపై చర్చిస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోంది.
సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అలాగే రాష్ట్ర పోలీసు సిబ్బంది సమక్షంలో వీరంతా కూడా సరెండర్ అయినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. వారిలో 10 మంది వ్యక్తులపై 38 లక్షల రూపాయలు రివార్డు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో టాప్ కమాండర్ పీపుల్స్ లిబరేషన్ గెర్మిలా ఆర్మీకి చెందిన మట్కం ఆయాత భాస్కర్ అలియాస్ బోగం లఖాలు ఉండగా ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించారు. అలాగే ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం 50,000 రూపాయల నగదు సహాయాన్ని ప్రకటించింది. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటనకు రాబోతున్నారు. జూన్ 10న విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ పర్యటనలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఈ రోజున ఉదయం 11:30 విశాఖ చేరుకుంటారు. ఆ తర్వాత కారులో బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్తారు. అక్కడ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:20 జార్ఖండ్ పర్యటనకు వెళ్తారు ద్రౌపది ముర్ము. అయితే జూన్ 10వ తేదీన వైజాగ్ వస్తున్న ద్రౌపది ముర్ముకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయబోతోంది కూటమి సర్కార్. పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన తర్వాత ఆమెను ఆహ్వానించబోతున్నారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, శత్రు దేశాల నుంచి భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను గమనించిన భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయనున్న ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీనిని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, దేశీయ ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయని చెప్పారు. అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ మరోసారి విఫలమైంది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. కాగా స్టార్ షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి. హార్వర్డ్ యూనివర్సిటీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. హార్వర్డ్ కు ప్రభుత్వం నుంచి అందాల్సిన $3 బిలియన్ అడ్డుకునే అంశాన్ని పరిశీలిస్తున్నా. ఈ మొత్తాన్ని దేశంలోని ట్రేడ్ స్కూళ్లకు బదిలీ చేయాలని భావిస్తున్నా. అమెరికాకు ఇది గొప్ప పెట్టుబడి అవుతోంది. విదేశీ విద్యార్థుల జాబితాను ఆ యూనివర్సిటీ ఇంకా ఇవ్వలేదు. దానికోసం ఎదురు చూస్తున్నా. దేశానికి ముప్పు రాకుండా ఉండడం కోసం $1 బిలియన్ ఖర్చు చేశాం. ఆ తర్వాత కూడా ఉన్మాదులు అమెరికాను ఇబ్బంది పెట్టాలనుకునే వారు ఇంకా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. అప్పుడే అలాంటి వారిని మళ్లీ దేశంలోకి రాకుండా నియంత్రించగలం. హార్వర్డ్ పై మా ప్రభుత్వం విజయం సాధిస్తోంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఎప్పుడూ తన మనసు చెప్పేదే వింటానన్నారు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె. ఏ కార్యక్రమంలోనైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ఆమె తాజాగా ఓ ఫ్యాషన్ షోలో హొయలొలికించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యతనిస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నా మనసు చెప్పేదే వింటాను. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అని దీపికా చెప్పారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరల్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయం అభినందనీయమన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. దీన్ని పరిశ్రమ వారంతా స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే పవన్ సూచన పరిశ్రమకు శాశ్వత దిశను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలని ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగు వేసిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై పరిశ్రమ అంతా కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. అలాగే థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్య కారణమైన పైరసీపై కలిసికట్టుగా పోరాటం చేయాలని, అప్పుడే ఆ ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలుగుతామని దిల్ రాజు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. 9 సంవత్సరాల తరువాత ఈ టోర్నమెంట్ క్వాలిఫైయర్ 1లోకి దూసుకువెళ్లింది. తాజాగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ చేస్తే బెంగళూరు జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసింది. 6 వికెట్ల తేడాతో లక్నో జట్టు చిత్తు చేసింది బెంగళూరు. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరి క్వాలిఫైయర్ 1లోకి దూసుకువెళ్లింది. దీంతో 29వ తేదీన అంటే బుధవారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ వేదికగా జరగనుంది. ఎప్పట్లాగే రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో
టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పివి సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సింధు 21-14, 21-9 తేడాతో కెనడాకు చెందిన వెన్ యూ జాంగ్ పై విజయం సాధించింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 2 గేముల్లోనూ మ్యాచ్ ను సొంతం చేసుకుని ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. అక్కడ చైనా క్రీడాకారిణి చెన్ యూఫీతో తలపడనుంది. మహిళల సింగిల్స్ లో తొలి రోజు సింధు మినహా మిగతా వారు నిరాశపరిచారు. అన్మోల్ కప్, మాలవిక బాన్సోల్, రక్షితా శ్రీ తొలి రౌండ్ లోనే పరాజయం పొందారు. పురుషుల సింగిల్స్ లో స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ ముందంజ వేశాడు. రెండో రౌండ్ కు చేరుకున్నాడు. తొలి రౌండ్ లో ప్రణయ్ 19-21, 21-16, 21-14 తేడాతో రాస్మస్ జెమ్కే డెనార్క్ పై గెలిచాడు. తొలి గేమ్ కోల్పోయి మొదట వెనుకబడిన ప్రణయ్ ఆ తరువాత పుంజుకుని వరుసగా 2 గేముల్లో నెగ్గాడు. యువ షట్లర్లు కిరణ్ జార్జ్, ప్రియాంష్ రజావత్ తొలి రౌండ్ లోనే ఓడి ఇంటిదారి పట్టారు. దేశ వస్తు సేవల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో $1 ట్రిలియన్ అనగా సుమారు 85 లక్షల కోట్ల రూపాయలు చేరే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ పిఓ అంచనా వేసింది. 2024 నుంచి 25లో ఇవి $824.9 బిలియన్ అనగా సుమారు 70.11 లక్షల కోట్ల రూపాయలు నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో అంతర్జాతీయ కొనుగోలుదారులు ఒకే దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నారు కనుక ఉత్పత్తులు, సేవల ఎగుమతుల్లో ఆరోగ్యకర వృద్ధి నమోదు కావచ్చునని పిఓ అధ్యక్షుడు ఎస్సి రాల్హన్ వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్ సేవల్లోకి అడుగు పెడుతోంది. ఈ సేవల కోసం అమెరికాకు చెందిన బ్లాక్ రాక్ తో కలిసి జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో 50-50 నిష్పత్తితో ఏర్పాటు చేసిన జేవీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతులు దక్కాయి. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ గా సంయుక్త సంస్థ కార్యకలాపాలు నిర్వహించనుంది. జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను ఈ నెల 26న సెబీ జారీ చేసింది. జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ కు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా వ్యవహరించడానికి జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ కు సెబీ అనుమతించింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా.